కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓం ప్రకాష్ను ఆయన భార్య పల్లవినే హత్య చేసినట్లుగా తేలగా ఈ క్రమంలో ఆమె అత్యంత పాశవికంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. కత్తితో పొడిచే ముందు కళ్లలో కారం చల్లిన పల్లవి తర్వాత ఆయన్ని బంధించి విచక్షణ రహితంగా పొడిచినట్లు గుర్తించారు. ఈ హత్యలో తన సోదరి పాత్ర కూడా ఉందని ఓం ప్రకాష్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పల్లవి ఆమె కుమార్తె కృతిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్య కలకలం సృష్టించింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య పల్లవి ఆయన్ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాష్ ఆయన భార్య పల్లవి గొడవ పడ్డారు. అది తీవ్ర రూపం దాల్చగా పల్లవి ఆయనపై కారప్పొడి చల్లిందని పోలీసు వర్గాలు తెలిపాయి. కళ్లు మండుతుండటం వల్ల తీవ్రంగా బాధపడుతున్న ఆయన్ను కట్టేసిన పల్లవి తర్వాత పలుమార్లు పొడిచి చంపిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆమె ఒక గ్లాస్ బాటిల్ను ఉపయోగించిందని చెప్పారు. తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యతో వీడియో కాల్లో మాట్లాడారన్న పోలీసులు తన భర్తను తానే చంపేసినట్లు చెప్పారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హత్య ఘటన పోలీసుల దృష్టికి చేరింది. ఓం ప్రకాష్ తన బంధువుకు ఒక ఆస్తిని బదిలీ చేశారని, ఆ విషయంలో జరిగిన గొడవే ఈ పరిస్థితికి దారితీసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మృతుడి కుమారుడు కార్తికేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ భార్య పల్లవి, కుమార్తె కృతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది రోజులుగా తన తండ్రి ఓం ప్రకాష్ను చంపేస్తానని తల్లి పల్లవి బెదిరిస్తున్నట్లు కార్తికేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ భయంతో ఆయన తన సోదరి సరిత ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నట్లు వివరించారు. 2 రోజుల క్రితం తన చెల్లెలు కృతి మేనత్త అయిన సరిత ఇంటికి వెళ్లి తండ్రి ఓం ప్రకాష్ పై ఒత్తిడి తెచ్చి ఇంటికి తీసుకొచ్చినట్లు కార్తికేష్ ఫిర్యాదులు వివరించారు. ఆదివారం సాయంత్రం తాను గోల్ఫ్ అసోసియేషన్లో ఉండగా తన తండ్రి హత్య జరిగినట్లు ఫోన్ వచ్చిందని కార్తికేష్ వివరించారు. ఇంటికొచ్చి చూడగా తన తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నారని, పక్కనే కత్తి, పగిలిన సీసా ఉందని తెలిపారు. తన తల్లి, చెల్లి తరచూ తండ్రితో గొడవపడేవారని పేర్కొన్నారు. హత్య కూడా వారే చేసి ఉంటారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తర్వాత పల్లవి, కృతిని అదుపులోకి తీసుకున్నారు. పల్లవి 12 ఏళ్లుగా స్కిజోఫీనియాతో బాధపడుతోందని, చికిత్స కూడా పొందుతోందని ఫిర్యాదులో కార్తికేష్ వివరించారు. ఆస్తి గొడవకు సంబంధించి గతంలో ఓం ప్రకాష్పై పల్లవి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. మొదట పోలీసులు ఫిర్యాదును తీసుకోకపోతే స్టేషన్ ముందు ధర్నా కూడా చేసినట్లు తెలిసింది. బీహార్లోని చంపారన్కు చెందిన ఓం ప్రకాష్ 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు.